రవి ఒక సాధారణ ప్రైవేట్ ఉద్యోగి. మధ్యతరగతి బాధ్యతలతో జీవితం సాగిస్తున్నాడు. అదే ఆఫీస్లో పనిచేసే అన్వితతో పరిచయం ఏర్పడి మెల్లగా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకునే మంచి సంబంధంలో ఉంటారు. అకస్మాత్తుగా రవి తండ్రికి గుండె జబ్బు వచ్చి ఆసుపత్రిలో చేరతాడు. వైద్య ఖర్చులు రవిపై తీవ్ర ఆర్థిక భారం పెడతాయి. అదే సమయంలో కంపెనీ నష్టాల్లో ఉండడంతో రవికి ఉద్యోగం పోతుంది. బాధ, భయం, నిరాశతో రవి పూర్తిగా కుంగిపోతాడు. ఒంటరిగా పార్కులో కూర్చుని తన జీవితాన్ని తలుచుకుంటూ కన్నీళ్లు పెడతాడు. అన్విత రవికి ఫోన్ చేసి అతని పరిస్థితిని తెలుసుకుంటుంది. రవి తన బాధను పూర్తిగా ఆమెతో పంచుకుంటాడు. అన్విత ధైర్యంగా, "ఈ కష్టం నీదే కాదు, మనదే, నేనున్నాను" అని చెబుతుంది. ఆ ఒక్క మాట రవికి కొత్త ఆశ, కొత్త బలమిస్తుంది. అన్విత తన పొదుపు డబ్బుతో రవి తండ్రి చికిత్సకు సహాయం చేస్తుంది. రవిని మళ్లీ ప్రయత్నించమని, ఓడిపోవద్దని ప్రోత్సహిస్తుంది. కొన్ని నెలల తర్వాత రవికి కొత్త ఉద్యోగం లభిస్తుంది. రవి తండ్రి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. రవి తన కష్టకాలంలో అన్విత ఇచ్చిన ధైర్యాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆమె చెప్పిన "నేనున్నాను" అన్న మాటే తన జీవితాన్ని నిలబెట్టిందని అర్థం చేసుకుంటాడు. ప్రేమంటే మాటలే కాదు, కష్టంలో పక్కనే ఉండటమే అని రవి తెలుసుకుంటాడు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో.